మనం ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం మేడం. మదర్ ఏదైతే చేస్తుందో అదే ఆ అమ్మాయి కూడా చేయటం. అంటే ఫాదర్ రాగానే వాటర్ ఇవ్వటం, లేకపోతే హెల్త్ ఇష్యూ ఉంటే మదర్ ఎలా చేస్తుందో అలానే చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే పాజిటివ్ వరకు ఓకే, బట్ నెగిటివ్ వరకు చూసుకుంటే నెగిటివ్ కూడా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుందంటారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఫ్యూచర్లో తను ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటోంది, ఎలాంటి పార్ట్నర్స్తో ఉంటుంది, ఎలాంటి తన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది తల్లి కూతుర్ల యొక్క బాండ్ అనేది షేప్ చేస్తూ ఉంటుంది. తల్లి ఏం చేస్తుందో కూతురు కూడా అదే ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ అమ్మ అనే పదం కంటే గొప్ప పదం మనకు ఎక్కడా దొరకదు. అంత గొప్ప బంధం కూడా ఎక్కడా దొరకదు. ఏ మనిషి జీవితం అయినా కూడా తల్లి అనే బంధం మీదే ఆధారపడి ఉంటుంది, రైట్? అదే ఒక ఆడపిల్ల లైఫ్లో తల్లి పాత్ర ఇంకా చాలా పెద్దది. ఎందుకు అంటే తను పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. అక్కడ ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. తనకి తెలియని ప్రపంచంలోకి అడుగు పెడుతోంది అంటే అక్కడ ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. అక్కడ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, వాళ్ళకి నచ్చినట్టుగా కూడా ఈమె ఉండాలి. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకున్న రెస్పాన్సిబిలిటీస్ని వదిలిపెట్టకూడదు. ఎంపతిగా అనేది కూడా మనం మదర్ నుంచే నేర్చుకుంటాము. తన గురించి సెల్ఫిష్గా ఆలోచించకుండా నలుగురి గురించి ఆలోచించాలి అనే ఎంపతి మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? మదర్ దగ్గర నుంచి. మదర్ నుంచి. అంతే తప్ప మనం ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు కదా.